హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది కాంపిటేటివ్ కంటెంట్ ఛానల్ కండి. దిస్ ఇస్ నిఖిత. సో ఈ రోజు మనం జీకే అండ్ కరెంట్ అఫైర్స్ తెలంగాణ డిఎస్ చూసుకుందామండి. సో మనకి ఆల్రెడీ ఒక 2 ఎగ్జామ్స్ అయిపోయాయి కదా. నెక్స్ట్ ఎగ్జామ్స్ లో కూడా ఇంపార్టెంట్ బిట్స్ అండి. మ్యారథాన్ పార్ట్ 2 చేస్తున్నా. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకేనండి, మన ఫస్ట్ క్వశ్చన్ చూసుకుందాము. ఓటింగ్ వయస్సు 21 నుంచి 18 సంవత్సరాలకు ఏ సవరణ ద్వారా తగ్గించడం జరిగింది? ఆప్షన్ చూసుకుందామండి. 46వ రాజ్యాంగ సవరణ, 61వ రాజ్యాంగ సవరణ, 48వ రాజ్యాంగ సవరణ మరియు 56వ రాజ్యాంగ సవరణ. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటింగ్ వయసుని 21 నుంచి 18 ఇయర్స్ కి సవరణ చేయడం జరిగింది, మన తగ్గించడం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందామండి. నైట్రస్ ఆక్సైడ్ అంటే లాఫింగ్ గ్యాస్ ను ఆవిష్కరించింది ఎవరు? ఎవరు కనిపెట్టారు? ఆప్షన్స్: ప్రిస్ట్లీ, మోస్లే, హెచ్సి యూరే, డాక్టర్ పాల్ ముల్లర్. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి ప్రిస్ట్లీ అండి. ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఎక్కడ ఉంది? సో ఆప్షన్స్: కోల్కతా, పూణే, న్యూఢిల్లీ, చెన్నై. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2 పూణేలో ఉంది అండి. నెక్స్ట్ క్వశ్చన్. దేశంలోని అతిపెద్ద బిజినెస్ జెట్ టెర్మినల్ ఏ విమానాశ్రయంలో ప్రారంభించబడింది? ఆప్షన్స్: నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం, చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం, కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం అండ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం. రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఆప్షన్ 3 అవుతుంది. కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అతిపెద్ద బిజినెస్ జెట్ టెర్మినల్ ని ప్రారంభించడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్ర భీష్మగా ప్రసిద్ధి గాంచిన వారు ఎవరు? ఆప్షన్స్: కొక్కొండ వెంకటరత్నం పంతులు, న్యాపతి సుబ్బారావు, నెక్స్ట్ పానుగంటి లక్ష్మీ నరసింహారావు, కొండ వెంకటప్పయ్య. రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి న్యాపతి సుబ్బారావు అండి. ఆప్షన్ 2 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. యూరోప్ క్రీడా స్థలంగా ఏ దేశం పిలువబడుతుంది? ఆప్షన్స్ చూసుకుందాం. ఐర్లాండ్, అమెరికా, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి స్విట్జర్లాండ్ ని యూరోప్ క్రీడా స్థలం అనే పేరు ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్. మన దేశంలో మొబైల్ ఏటీఎం సర్వీసును మొట్టమొదటిసారిగా ప్రారంభించిన వాణిజ్య బ్యాంకు ఏది? ఆప్షన్స్: ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఐసిఐసిఐ. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఐసిఐసిఐ బ్యాంక్ అండి. ఆప్షన్ 4 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సంతోష్ ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించినది? ఆప్షన్స్: ఫుట్బాల్, టెన్నిస్, క్రికెట్, కబడ్డీ. రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఫుట్బాల్ అండి. ఫుట్బాల్ క్రీడకు సంబంధించింది సంతోష్ ట్రోఫీ. నెక్స్ట్ క్వశ్చన్. కూరగాయలు మరియు మొక్కల సాగుపై అధ్యయనం చేయు శాస్త్రం ని ఏమంటారు? ఆప్షన్స్: ఆర్బోరికల్చర్, ఫ్లోరికల్చర్, సెల్వికల్చర్, విటికల్చర్. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఏమిటండి? ఆప్షన్ 1 ఆర్బోరికల్చర్. నెక్స్ట్ క్వశ్చన్. భూగ్రహపు సోదరి అని ఏ గ్రహాన్ని పిలుస్తారు? ఆప్షన్స్ ఒకసారి చూసుకుందామండి మనం. గురుడు, శుక్రుడు, కుజుడు, బుధుడు. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి శుక్రుడిని భూగ్రహపు సోదరి అని పిలుస్తారు. ఆప్షన్ 2 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. శ్రీ అరబిందో యొక్క ఎన్నోవ జయంతి వార్షికోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ గారు పాల్గొన్నారు మాట. ఆప్షన్స్: 100వ జయంతి, 125వ జయంతి, 150వ జయంతి, 175వ జయంతి. రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3 అండి. 150వ జయంతి ఎవరిదండి? అరబిందో ఘోష్ యొక్క 150వ జయంతిలో నరేంద్ర మోడీ గారు పాల్గొన్నారు. నెక్స్ట్. భారత ప్రధాన న్యాయమూర్తి ఒడిశాలోని ఎన్ని జిల్లాల్లో డిజిటలైజేషన్ హబ్బులను ప్రారంభించారు? ఆప్షన్స్: 5, 10, 15, 20. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2 10 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్. ఈ వాక్యాలలో సరైనవి ఏవి? భారత్ 74వ గణతంత్ర వేడుకలు 2023 జనవరి 26న దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈజిప్ట్ అధ్యక్షుడు ఎవరండి? అబ్దెల్ ఫతాహ్ అల్ సీసీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజ్పథ్ పేరును కర్తవ్య పథ్గా మార్చిన తర్వాత ఇవే తొలి గణతంత్ర వేడుకలు. ఈసారి నారీ శక్తి థీమ్ తో వేడుకలు జరిగాయి. ఈజిప్ట్ సైనిక దళాలు బ్యాండ్ తొలిసారిగా రిపబ్లిక్ డే ప్యారడేలో పాల్గొన్నారు. సో ఇవి అన్ని రైటే అండి. కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్. కింది వాక్యాల్లో సరైనవి ఏవి? ఒకసారి చూసుకుందామండి. ఇవన్నీ కరెక్టే ఉంటాయి, ఎందుకంటే చదువుకోవడానికి ప్రాక్టీస్ కి బిట్స్ కాబట్టి. ఒకసారి వినిపిస్తున్నాను, ఆప్షన్స్ చూడండి. ఇస్రో 2023 ఏప్రిల్ 22న తిరుపతి జిల్లాలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అంటే షారో అంటారండి. షారోలో చేపట్టిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ PSLV
C-55 ప్రయోగం విజయవంతమైంది. ఎక్కడ చేశారండి? తిరుపతిలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అండి. నెక్స్ట్ షారో అని పిలుస్తారు. షార్ కేంద్రం నుంచి ఇది 87వ ప్రయోగం అండి. కాగా పిఎస్ఎల్వి శ్రేణిలో ఇది 57వ ప్రయోగం. సింగపూర్ కు చెందిన ఉపగ్రహాలను అంటే టెలియాన్ 2, లూమ్లైట్ 4 నిర్ణీత కక్షలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఇస్రో ఇప్పటి వరకు 424 విదేశీ గ్రహాలను పంపించింది మాట. ఏంటండి? మన ఇస్రో మొత్తం వేరే కంట్రీస్ యొక్క 424 ఉపగ్రహాలని చేర్చిందండి. సో ఈ అన్ని ఆప్షన్స్ రైట్ ఆన్సర్స్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ స్వైన్ ఫ్లూ కి కారణమయ్యే వైరస్ ఏది? ఆప్షన్స్ ఒకసారి చూసుకుందామని మనం. H1N1, H1M1, H5N5 అండ్ టైపస్. రైట్ ఆన్సర్ వచ్చేసరికి H1N1 అనే వైరస్ అని. ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. లావణి నాట్యం ఏ రాష్ట్రానికి చెందినది? ఆప్షన్స్ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్. రైట్ ఆన్సర్ వచ్చేసరికి మహారాష్ట్ర అండి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద్రౌపది వివాదాస్పద నవల రచయిత ఎవరు? ఆప్షన్స్ వై వీరేంద్రనాథ్, వి మోయిలి అండ్ వై లక్ష్మీ ప్రసాద్, అరుంధతి రాయ్. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ వై లక్ష్మీ ప్రసాద్ అండి. ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ సరస్సుల్లో 60% సరస్సులు ఉన్న దేశం ఏమిటి? ఆప్షన్స్ ఆస్ట్రేలియా, యుఎస్ఏ, కెనడా, ఫ్రాన్స్. రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఫ్రాన్స్ లో అండి. ఆప్షన్ 4 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ బిట్స్ అన్ని మీకు ఒకసారి చూసుకుంటే ఎగ్జామ్ కి వెళ్లే ముందు రివిజన్ గా ఉంటాయండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో ఏ విటమిన్ లోపం వల్ల రికెట్స్ వ్యాధి కలుగును? ఆప్షన్స్ విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ డి, విటమిన్ కే. రైట్ ఆన్సర్ వచ్చేసరికి విటమిన్ డి అండి. ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సర్. ఇది సన్ వల్ల మనకి వస్తుంది. మీన్స్ సూర్యుడి యొక్క సూర్యకిరణాల వల్ల మనకి విటమిన్ డి అనేది కూడా వస్తుంది. అంతర్జాతీయ అక్షరాస్యత దినంగా ఏ రోజున జరపబడుతుంది? ఆప్షన్ సెప్టెంబర్ 8, అక్టోబర్ 4, మార్చ్ 10, జనవరి 5. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి సెప్టెంబర్ 8న అంతర్జాతీయ అక్షరాస్యత దినంగా మనం జరుపుకుంటామండి. నెక్స్ట్ క్వశ్చన్. క్రిప్టోగ్రఫీ అనగా వేటిని అధ్యయనం చేయడం? ఆప్షన్స్ వేలి ముద్రల అధ్యయనం, రహస్య సంకేతాలతో కూడిన రాతలపై భాషలో పదాల ఆవిర్భావం, శిలా స్వభావాల అధ్యయనం. రైట్ ఆన్సర్ మనకి వచ్చేసరికి అండి ఇక్కడ రహస్య సంకేతాలతో కూడిన రాతలపై అధ్యయనం అండి. ఆప్షన్ 2 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో మొట్టమొదటిగా భూగర్భ రైలు మార్గం ఉన్న నగరం ఏది? ముంబై, కోల్కతా, చెన్నై, ఢిల్లీ. రైట్ ఆన్సర్ వచ్చేసరికి కోల్కతా అండి. ఆప్షన్ 2 ఇస్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. అంతరిక్ష వాహనాలకు ఉపయోగపడే ఇంధనాన్ని ఉత్పత్తి చేయు పంచదార కర్మాగారం ఏది వీటిలో? ఆప్షన్స్ ఉయ్యూరు, తణుకు, ఏటికొప్పాక అండ్ బోధాన్. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి తణుకు అండి. తణుకులో ప్రిపేర్ చేస్తారు. నెక్స్ట్. ఉద్యాన వనరాజు అని ఎవరిని అంటారు? ఆప్షన్స్ హుమాయూన్, జహంగీర్, షాజహాన్, బాబర్. రైట్ ఆన్సర్ మనకి వచ్చేసరికి అండి బాబర్ అండి. ఆప్షన్ 4 బాబర్ ని ఉద్యానవనరాజు అంటారు. ఓకేనండి. కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం ఏమిటండి? భారత రత్నను భాజపా అగ్రనేత మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీకి ఎప్పుడు ప్రకటించారు? ఆప్షన్స్ చూసుకుందామండి. 2023 ఫిబ్రవరి. ఇక్కడ 2023 కాదండి, 2024. ఒకటి కరెక్ట్ చేసుకోండి. 2024 ఫిబ్రవరి 3, 2024 జనవరి 26, 2024 ఫిబ్రవరి 10 అండ్ 2024 జనవరి 23. రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఆప్షన్ 1 అండి. 2024 ఫిబ్రవరి 3వ తారీఖున ప్రకటించారు. నెక్స్ట్ క్వశ్చన్. భారత వైమానిక దళం వాయు శక్తి 2024 వ్యాయామాన్ని ఎక్కడ ప్రారంభించింది? ఆప్షన్స్ చూసుకుందామండి. రాజస్థాన్, గుజరాత్, గోవా, కేరళ. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి రాజస్థాన్ లో స్టార్ట్ చేశారండి. ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. అండ్ ఇటీవలి వింబుల్డన్ ఆఫ్ చెస్ ఏమిటండి? వింబుల్డన్ ఆఫ్ చెస్ టాటా స్టీల్ మాస్టర్స్ 2024 విజేత ఎవరు? ఆప్షన్స్ ఒకసారి చూసుకుందాం. వేయి, డి గుకేష్, నోడిర్బెక్, అబు సటెరోవ్ అండ్ అనేష్ గిరి. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ వేయి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్.
75వ గణతంత్ర దినోత్సవం ప్యారడే 2024లో ఎవరి పట్టిక మొదటి స్థానంలో నిలిచింది? ఆప్షన్స్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, ఎన్నికల సంఘం, ఇస్రో, ఆర్బిఐ. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి అండి మనకి ఇక్కడ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అండి. ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యాంగం అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ షెడ్యూల్డ్ తెగల ఆర్డర్ ను సవరణ బిల్లు 2024 ప్రకారం ఏ జాతికి షెడ్యూల్డ్ తెగ హోదా ఇవ్వబడుతుంది? ఒకసారి ఆప్షన్స్ పహారీ, గుజ్జర్లు, బకర్వాల్స్, గోండ్. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ పహారీ. ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 2023లో భారత చేతి వృత్తుల కోసం ప్రత్యేక పోర్టల్ ప్రారంభించినది ఏది? ఒకసారి ఆప్షన్ చూద్దామండి. కేంద్ర వస్త్ర జౌళి మంత్రిత్వ శాఖ, వాణిజ్య ఆయిల్ శాఖ, ఆరోగ్య శాఖ, వనరుల శాఖ. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ కేంద్ర వస్త్ర జౌళి మంత్రిత్వ శాఖ అండి. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఓకే, మానవుని శరీర సాధారణ ఉష్ణోగ్రత కెల్విన్ మానంలో ఎంత? అంటే కెల్విన్స్ లో చూసుకుంటే ఎంత? 280, 290, 300, 310. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. 310 కెల్విన్స్ ఉంటది మానవుని సాధారణ ఉష్ణోగ్రత అంటే శరీర ఉష్ణోగ్రత. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. డిఫెన్స్ సర్వీస్ స్టాఫ్ కాలేజ్ ఎక్కడ ఉంది? ఆప్షన్స్ డెహ్రాడూన్, పూణే, వెల్లింగ్టన్, ఖడక్ వాస్లా. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ వెల్లింగ్టన్ లో ఉందండి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్. అంతరిక్షంలో ఉన్న వ్యోమగామికి ఆకాశం రంగు ఎలా కనిపిస్తుంది? ఆప్షన్స్ తెలుపు, నలుపు, నీలం, ఎరుపు. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి నలుపు అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్వీన్ ఆఫ్ ది అడ్రియాటిక్ అని వెనిస్ ను పిలుస్తారు కాగా క్వీన్ ఆఫ్ ది అరేబియా అని దేనిని పిలుస్తారు? ఆప్షన్స్ కొచ్చిన్, మార్మగోవా, మంగళూరు అండ్ ముంబై. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఆప్షన్ 1 కొచ్చిన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. ఏ దేశపు సరిహద్దులో భారతదేశం అమన్ సేతును నిర్మించింది? ఆప్షన్స్ పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్. రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఎక్కడ నిర్మించిందండి? పాకిస్తాన్ సరిహద్దులో అండి. భారతదేశం మరియు పాకిస్తాన్ సరిహద్దు. నెక్స్ట్. రొమాన్సింగ్ విత్ లైఫ్ అనే రచన ఎవరి స్వీయ చరిత్ర? ఆప్షన్స్ దేవానంద్, దిలీప్ కుమార్, అమితాబ్ బచ్చన్, రాజ్ కపూర్. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి దేవానంద్ అండి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. దక్షిణ ఆసియా ప్రాంతీయ సహకార సమాఖ్య అంటే సార్క్ అండి ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఆప్షన్స్ 1982, 1985, 1987, 1988. రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, 1985. నెక్స్ట్ క్వశ్చన్. రక్త వర్గాలను కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్స్ డాల్ఫిన్, క్రెబ్స్, ల్యాండ్ స్టీనర్, పావ్లోవ్. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ ల్యాండ్ స్టీనర్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3. నెక్స్ట్. 21వ కామన్వెల్త్ క్రీడల ముగింపు ఉత్సవాలలో భారత జట్టుకు నాయకత్వం వహించిన వారు ఎవరు? ఆప్షన్స్ మేరీ కామ్, సైనా నెహ్వాల్, సాక్షి మాలిక్ అండ్ పివి సింధు. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మేరీ కామ్ అండి నాయకత్వం వహించింది. ఎప్పుడండి? 21st కామన్వెల్త్ క్రీడల్లో. నెక్స్ట్. ఓకే, లాస్ట్ క్వశ్చన్ అండి. మధ్యధర మండలంలో వ్యవసాయ ప్రధాన లక్షణం ఏది? ఒకసారి ఆప్షన్ చూస్తున్నాం. తోటల పెంపకం, పండ్ల తోటల సాగు, గోధుమ సాగు, మార్కెటింగ్ అండ్ గార్డెనింగ్ అండి. సో ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ పండ్ల తోటల సాగు అండి. సో ఈ మ్యారథాన్ అనేది ఇప్పుడు నేను లాస్ట్ లో ఇంకా మనకి డిఎస్సి అయిపోతుంది కాబట్టి మ్యారథాన్ అనేవి వీడియోస్ అన్ని పెడతానండి. మనకి మెథడాలజీ అయినా కానీ జీకే అండ్ విద్యా దృక్పథాలైనా అన్ని మ్యారథాన్స్ పెడతాను. సో ఓన్లీ ప్రాక్టీస్ కే మీరు కాస్త రివిజన్ టైప్ అవుతుందని. సో అన్ని రివిజన్ చేసుకొని కరెక్ట్ గా ఎగ్జామ్స్ కూడా మంచిగా రాసి రండి. జాబ్ వస్తుందన్న కన్ఫర్మేషన్ తో కాన్ఫిడెంట్ గా వెళ్ళి రాసి రండి. టెన్షన్ అస్సలు తీసుకోవద్దు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.